హాయ్ అండి, వెల్కమ్ టు మహేశ్వర్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే టెంపుల్కి వెళ్తున్నామండి. మేము ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్ అయితే వచ్చేసింది. అడ్రస్ ఎక్కడ అనంటే టెంపుల్ లోపలికి వెళ్ళకముందే చూడండి, కమాన్కి అయితే అడ్రస్ మొత్తం రాసిందండి. మీరు వెళ్ళాలనుకుంటే ఈ అడ్రస్కి టెంపుల్కి వెళ్ళండి. చాలా సంవత్సరాల క్రితం నుంచి ఉందండి ఈ టెంపుల్ అయితే, కానీ ఇప్పుడు రాములవారి టెంపుల్ కొత్తగా కట్టారనమాట. అలాగే సత్యనారాయణ వ్రతాలు చేసుకోవడానికి కూడా పెద్ద హాల్ కట్టారండి. ఇక్కడైతే మంగళవారం, శనివారం ప్రత్యేకంగా పూజలు జరుపుతారు. ఎందుకంటే హనుమాన్ గుడి కాబట్టి చుట్టుపక్కల ఉన్న ఊర్ల వాళ్ళందరూ వచ్చి చంద్రం పూజ చేపించుకుంటారు. లేకపోతే కొత్త వాహనాలు తెచ్చుకుంటే వాటికి పూజ చేపించుకుంటారనమాట. కొత్తగా పెళ్ళైన దంపతులు కూడా వచ్చి ఆ హనుమాన్ ఆశీర్వాదం తీసుకుంటారండి. అందుకోసమని చాలా పబ్లిక్ ఉంటారు. నేనైతే 108 తమలపాకులతో తమలపాకుల మాల కట్టి తీసుకుని వెళ్ళాము. అక్కడైతే మాకు చాలా టైం పట్టిందండి. వెళ్ళడం తొందరగానే వెళ్ళిపోయాము. 9:30 వరకు వెళ్ళిపోయాము. కానీ మాకు 11 అయింది పూజ అయ్యేసరికి. ఎందుకంటే చాలా పబ్లిక్ వచ్చారు. మేము శనివారం రోజు వెళ్ళాము. చాలా పబ్లిక్ రావడం వల్ల పంతులు గారు అన్నారు, చంద్రం పెట్టేటప్పుడు, చంద్రం పూజ జరిగేటప్పుడు పూజ చేస్తానమ్మా అని అన్నారు. కూర్చున్నాము అలాగే. కానీ ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా అండి. అక్కడ చాలా బాగుంది. పైన స్లాబ్కి కూడా హనుమంతుని విగ్రహాలు పెట్టారు. చాలా బాగా అనిపించింది. మీరు కూడా చూడండి ఎంత బాగుందో. నేను ఇంతవరకు హనుమాన్ టెంపుల్స్ చూశాను, కానీ ఒక చిన్న చిన్న రూముల్లాగే కట్టి అందులో హనుమాన్ ఉంటాడు. కానీ ఇక్కడ చుట్టూ మనం కూర్చొని హనుమాన్ పూజలు వాళ్ళు చేస్తుంటే చూడొచ్చు అనమాట. మీరు కూడా సహకార ఆంజనేయ స్వామి ఆశీర్వాదం పొందండి. మీరు కూడా దర్శించుకోండి. వీలైతే దగ్గరలో ఉంటే మీరు కూడా వెళ్ళిరండి తప్పకుండా. ఇక్కడ మాతో పాటు కూర్చున్న వాళ్ళందరూ చంద్రం పూజ కోసమే వచ్చారండి. వాళ్ళతో పాటు మేము కూడా పూజ చేయించుకున్నామన్నమాట. చంద్రం పూజ ఎలా జరిగిందో మీరు కూడా చూడండి. శివ శివ రామ హర హర రామ, శివ శివ రామ హర హర రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. పూజ అయితే అయిపోయిందండి. హనుమాన్ టెంపుల్ బయట పక్కనే ఎల్లమ్మ తల్లి కూడా కొలువై ఉందన్నమాట. తర్వాత రాములవారి టెంపుల్లోకి వెళ్దాము. చూడండి, బయట అయితే రాములవారు విగ్రహాలు పెట్టారు. చాలా బాగుందండి గుడి అయితే. చాలా మంచిగా అనిపించింది. బయట మొత్తం అన్ని దేవతల విగ్రహాలతో గుడి అయితే చాలా బాగుందండి. చూడండి, లోపలైతే రాములవారు, సీతమ్మ కొలువై ఉన్నారు. మీకు గుడి మొత్తాన్ని చూపిస్తానండి. రామాయణంలో ఏమైతే జరిగిందో ఆ కథలన్నీ మనం ఇక్కడ విగ్రహాల రూపంలో చూడొచ్చు. చాలా బాగా పెట్టారండి విగ్రహాలు. నేను చుట్టూ చూపిస్తానండి, మీరు కూడా చూసేయండి. ఇక్కడ శంఖం, చక్రం, పాదాలు కూడా ఉన్నాయండి ఆ స్వామివారివి. మీరు కూడా చూసి దర్శించుకోండి. నాకు వీలైనంత మట్టుకైతే నేనైతే వీడియోస్ తీసానండి. చాలా ఉన్నాయండి ఇంకా విగ్రహాలు, కానీ నాకు వీలైనంత మట్టుకే నేను తీసి చూపిస్తున్నాను. చూడండి, శంకు, చక్రం, పాదాలు చూడండి. విగ్రహాలు అయితే చాలా బాగుంది. గుడి అయితే రాములవారి గుడి చాలా బాగుందండి. మనకు రామాయణంలో ఏమేమి జరిగిందో అవి విగ్రహ రూపంలో మనకి ఇక్కడ చూపించారనమాట. చూడండి, ఆ స్వామివారి అటువైపు ఇటువైపు కూడా విగ్రహాలు ఉన్నాయి. స్వామివారికి ఎదురుగా చూడండి, మనకి తామర పువ్వు రూపంలో పెద్దగా ఫ్లవర్ లాగా చేశారండి. డిజైన్ అయితే చాలా నచ్చింది నాకు. మీరు కూడా చూసేయండి. ఆ గుడికి మొత్తానికి అందం ఈ ఫ్లవరేనండి. గుడి ముందైతే చాలా నచ్చింది. బాగా చెక్కారు. చాలా బాగుంది కదా. ఇప్పుడైతే రాములవారి టెంపుల్ని చూపించాను. ఈ గుడి పక్కనే సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకునే హాల్ ఉందండి. అందులోకి వెళ్దాము, చూపిస్తాను.
చాలా పెద్ద హాల్ కట్టారండి. ఎన్ని జంటలైనా కూర్చోవచ్చు. ఒక 100 జంటలు కూడా కూర్చొని చేసుకోవచ్చు. పెద్ద హాల్ అనమాట. చూద్దాం రండి. చూడండి, అందరైతే సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి అలంకరణ చేస్తున్నారనమాట. పీటలకి చేసి రెడీగా ఉంటారు. మధ్యాహ్నం వరకు దర్శనాలు అయిపోతాయన్నమాట. మధ్యాహ్నం తర్వాత సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయి. మంగళవారం, శనివారం అయితే చాలా వ్రతాలు జరుపుతాయండి. చాలా ప్లేస్ ఉంది. ఎన్ని జంటలైనా కూర్చొని చేసుకోవచ్చు. చూడండి, హాల్ అయితే చాలా పెద్దది. మీకు కూడా చూపిస్తున్నాను. ఈ హాల్లో కూడా మనకి దేవుళ్ళను, విగ్రహాలను పెట్టారండి. వారి ఎదుటనే ఆ పూజలు జరుగుతాయి. చూడండి, వినాయకుడిని పెట్టారు, అలాగే సరస్వతీ దేవిని పెట్టారు. చూడండి, చాలా బాగుంటుందండి గుడి అయితే. మీరు తప్పకుండా వచ్చి చూడాల్సిన గుడి. ఇక్కడ చూడండి, నారాయణ స్వామిని పెట్టారు. పక్కన శివలింగం కూడా ఉంటుందండి. శివలింగం పక్కన రాములవారు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు. ఈ విగ్రహాలన్నీ రాతితో చెక్కినవేనండి, పాలరాతితో చెక్కిన విగ్రహాలు. పక్కన మళ్ళీ శివలింగం, నందీశ్వరుడు ఉంటాడు, తర్వాత సాయిబాబా ఉంటాడండి. ఈ దేవుళ్ళ ఎదురుగానే సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయి. చాలా బాగా అనిపిస్తుందండి. సత్యనారాయణ వ్రతం అయిపోయేంత వరకు ఉండి ప్రసాదం తీసుకుందాం అనుకున్నాము, కానీ ఎండలు చూశారు కదండి, అందుకోసమే వచ్చేసాము. మీకోసం చూపిస్తున్నాను. ఇక్కడైతే అన్నప్రాసన కూడా జరుగుతుందండి. వేరే వాళ్ళు అన్నప్రాసన చేస్తున్నారు. నేను మీకు చూపించాలని వీడియో తీశానండి. ఇక్కడ బయట అయితే మనకి స్వీట్స్ దొరుకుతాయి, చిన్నపిల్లలకి బొమ్మలు దొరుకుతాయి, అలాగే దేవుడికి సంబంధించినవి కొబ్బరికాయ అవన్నీ దొరుకుతాయి. కానీ ఇక్కడ చాలా కోతులు ఉంటాయండి, కానీ ఎవరిని ఏమీ అనవు. చూడండి, బైక్ పైన కూర్చొని, నాదే బైక్ అన్నట్టుగా కూర్చుంది. మేము వచ్చేటప్పుడు అయితే నాకైతే ఎల్లో కలర్ ఫ్లవర్స్ చెట్లు కనిపించాయండి రోడ్డు పక్కన. వీడియో అయితే తీసుకున్నాను. చాలా బాగుంటాయండి. చెట్టు నాకు ఇష్టం, ఎందుకంటే చాలా ఫ్లవర్స్ చాలా బాగున్నాయని తీశాను. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.